వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో జనగామ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తా ఉన్నటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ కూరెళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ యాజ్ ఏ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఇప్పటిదాకా ఎట్లాంటి డెవలప్మెంట్ చేసిళ్ళు, అలాగే కాంగ్రెస్ పార్టీలో జనగామ జిల్లా లీగల్ సెల్ వైస్ చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. యాజ్ ఏ లీగల్ సెల్ వైస్ చైర్మన్ గా ఎట్లాంటి విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. ప్రజెంట్ 6 గ్యారంటీస్ పైన కొంత భిన్నాభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. మరి వీటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేయబోతున్నారా, ఎట్లాంటి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నారో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. ముందుగా బీవీఆర్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వరంగల్ నుంచి వెళ్ళి నా యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి జనగాం వచ్చినందుకు వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఓకే సార్, మీరు జనగామ కోర్ట్ కి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఇది సెకండ్ టర్మ్. మీరు హౌ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఒక 131 మంది అడ్వకేట్లలో నన్ను ఫస్ట్ టైం బంపర్ మెజార్టీ ఇచ్చారు. సెకండ్ టైం 68 మంది ఓట్లు వేయడం వల్ల నేను గెలిచినాను. నన్ను ఈ ప్రకారం ఏంటంటే నాకు ప్రతి ఒక్క మనిషి కూడా నన్ను నమ్మి నేను ఏదో చేస్తానే ఉద్దేశం వాళ్ళకు కలిగింది కాబట్టి నన్ను గెలిపించారు. నేను చాలా సంతోషం ఫీల్ అవుతున్నా. ఓకే సార్, ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించారని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. మరి ఆ నమ్మకానికి తగిన రీతిలో మీరు వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. ఐ మీన్ డెవలప్మెంట్ దిశగా ఏం చేసారు మీరు ఇప్పటిదాకా? నేను నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని న్యాయవాదులకు ఏదైతే లాభం జరుగుతుందో ఆ లాభం జరగడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. గతంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేర్యాల కోర్టు కోసం తీవ్రంగా శ్రమించి తిరిగినాం. చేర్యాల కోర్టు సాధించాం. అప్పుడున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి ద్వారా చేర్యాల కోర్టు అనేది శాంక్షన్ జరిగింది. ఇప్పుడు కూడా నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇచ్చిన హామీలలో కొన్ని ఒక్కొక్కటి 1 by 1 చేసుకొస్తున్నా. అలాగే చేర్యాల కోర్టు అది అప్పుడు కంప్లీట్ కాలేదు, ఇప్పుడు కంప్లీట్ అయ్యే పరిస్థితికి తెచ్చినాం. దానికోసం లా సెక్రటరీ దగ్గరికి పోవడం, హైకోర్టు జడ్జి దగ్గర పోవడం జరిగింది. నా కృషి అందులో భాగం. ఓకే సార్, ఇప్పటిదాకా ఎంత నిధులతోని మీరు డెవలప్మెంట్ చేసిళ్ళు? అంటే లాస్ట్ టర్మ్ కావచ్చు, ఇప్పుడు యాజ్ ఏ ప్రెసిడెంట్గా 9 నెలలు అవుతా ఉంది. ఐ థింక్ నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారము ఎంత నిధులతోని మీరు డెవలప్మెంట్ చేసిళ్ళు? ఓకే, మేమంటూ నిధులంటూ బార్ అసోసియేషన్కి ఏం లేవండి. జనగాం బార్ అసోసియేషన్ వెరీ పూర్ బార్ అసోసియేషన్. మేము సొంతంగా ఎవరైతే ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళు జేబు నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిందే తప్ప ఎవరిని అడిగే ఉద్దేశం ఉండదు, ఆ అవకాశం కూడా ఉండదు. సొంతంగా ఖర్చు పెట్టి మేము మాత్రం కొన్ని పనులు చేస్తున్నాము. జనగాం బార్ అసోసియేషన్లో ఏంటంటే ఇప్పుడున్న కోర్టు ప్రెమిసెస్లో ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మాకు ఒక జిరాక్స్ సెంటర్ కోర్టులో పెట్టేస్తే మాకు ఎంతో కొంత బార్ అసోసియేషన్కు ఆదాయం ఉంటుందని చెప్పి ఆ క్రమంలో నేను కొంత పోరాటం చేస్తున్నా. మా జిల్లా జడ్జి కానీ మాకున్న హైకోర్టు పోర్టుఫోలియో జడ్జి గారు కానీ హామీ ఇచ్చారు. దాన్ని ఇంకా నెక్స్ట్ రాబోయే 10 రోజులలో ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసేది ఉన్నది. ఓకే సార్, మీకు సపరేట్గా అంటే జిల్లా కోర్ట్ని సపరేట్గా మరలా కొత్త జిల్లా కోర్టుగా పునరుద్ధరించడం కోసము 10 ఎకరాల ల్యాండ్ కూడా మీకు కేటాయించడం జరిగిందంట. కాకపోతే కొంత ఇష్యూస్ అనేది దాని మీద జరుగుతూ ఉందని చెప్పేసి కొంత వాదోపవాదాలు జరుగుతూ ఉంది. ఎట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంది? అక్కడ ఏంటంటే మాకు జనగామ కోర్టు నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడ కొత్తగా ఏర్పాటు ఏదైతే శాంక్షన్ అయ్యి ఉన్న జాగా ఉన్నదో అక్కడికి పోవడానికి 9-10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే క్లయింట్ వాళ్ళ ఊర్లో ఎక్కి బస్ ఎక్కి బస్ స్టాండ్లో దిగి మళ్ళీ మా ఇండ్లు ఇక్కడ ఉన్న కోర్టు పక్కన ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగి ఇక్కడి నుంచి ఆటోనో బస్సు పట్టుకుని అక్కడ రావాలి. ఒక 3-4 స్టెప్పులు తిరగాల్సి వస్తుంది. కాబట్టి క్లయింట్కి నష్టం జరుగుతుంది. ఇదే కోర్టు ప్రెమిసెస్లో కనుక కోర్టు బిల్డింగ్ వేస్తే 10 కోర్టు బిల్డింగ్ వేస్తే ఆ జైలు ఏదైతే ఉందో మేము ఇచ్చే ప్రెమిసెసే ఆ జైలు 30 గుంటలలో ఉంటుంది. ఆ ప్లేస్ ఇదంతా తీసుకుంటే ఇక్కడ మంచి కోర్టు పడే అవకాశం ఉన్నది. ఆ చెంపకిల్స్ కోర్టు ఇచ్చిన జాగా ఏదైతే ఉందో అందులో 2 ఎకరాలు జైలు కేటాయిస్తే వాళ్ళకి సరిపోతుంది. ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే ప్రజలకు న్యాయవాదులకు అందరికీ అందుబాటులో ఉంటుంది, ఆర్థిక భారం ఉండదు. ప్లస్ ఏంటంటే ఇంకోటి అంత దూరం పోయి రావడం వల్ల రేపు మర్డర్లు అవి జరిగే కేసులు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నష్టం ఉండకుండా జరుగుతుందని చెప్పని మేము ఇక్కడే కోరుకుంటున్నాం అండి. జనగాం కోర్టు అనేది ఇదే ప్లేస్లో. ఓకే సార్, యాక్చువల్లీ న్యాయవాదులకి చాలా సమస్యలు అయితే ఉంటాయి. జనరల్గా అయితే సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆ సమస్యలకి తగిన రీతిలో పరిష్కారం దిశగా మీరు ఏమైనా అడుగులు వేస్తూ ఉన్నారా యాజ్ ఏ ప్రెసిడెంట్గా? అవునండి, తప్పకుండా. న్యాయవాదులకు ఉండే సమస్యలు ఏముంటాయంటే కోర్టులో కేసు నంబరింగ్ కాకపోవడం, లేకపోతే ఫైల్ దొరకకపోవడం, స్టాఫ్తోని కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడం, ఇటువంటి మేము సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చాలా ప్రయత్నం చేసాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు న్యాయవాదులను, అటు కోర్టు స్టాఫ్ను, అటు జడ్జిలతో ఇంటరాక్షన్ చేసి నేను సమస్యను పరిష్కరించడం జరిగింది. ఆ విషయంలో నాకు న్యాయవాదులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ఓకే సార్, మీకు పీపీగా కావచ్చు లేకుంటే జీపీగా కావచ్చు ఆఫర్ వచ్చినా కూడా మీరు వాటిని తిరస్కరించడం జరిగిందని చెప్పేసి కొంత టాక్. వాస్తవానికి నిజంగానే మీరు తిరస్కరించిల్లా లేకుంటే వాటంతటా అవే వెళ్ళడం జరిగిందా మీ నుంచి? నేను వాస్తవంగా మీరు అన్నది వాస్తవం అండి. నాకు అవకాశం వచ్చింది.
2009లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పీపీ పోస్టు నేను అప్లై చేసుకోలేదు. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే మా స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు పొన్న లక్ష్మి గారు ఉన్నారో, శ్రీనివాస్ రెడ్డి మన పార్టీ కోసం కష్టపడ్డాడు. ఆయనకు పీపీ పోస్ట్ జీపీ పోస్ట్ పీపీ అప్లై చేయలేదు, జీపీ పోస్ట్ ఇద్దామని చెప్పని వాళ్ళ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ప్రాక్టీస్ ఉన్నది, నేను వేరే వాళ్ళకి పెడదాం అంటే లేదు నువ్వే ఉండాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. ఈవెన్ దో అప్పుడు ఎవరైతే జీపీ ప్యానల్లో పోయిన అడ్వకేట్ ఉన్నారో ఆయన చాలా ప్రయత్నం చేస్తే కూడా ఎంపీ హైకోర్టు జీపీతో అని చెప్పిస్తే కూడా వాళ్ళు ఇవ్వలేదు. నన్ను పిలిపించుకొని నీకు కాదంటేనే వేరే వాళ్ళకి ఇస్తామంటే నేను కాదని చెప్పాక అప్పుడు నన్ను హైదరాబాద్ పిలిపించుకొని అదే జీపీ పోస్టుకు పోటీ పడుతున్న అడ్వకేట్ను పిలిపించుకొని తీసుకొని పోయినాక నాకు అభ్యంతరం లేదు ఆయనకి ఇవ్వడం వల్ల అని చెప్పంటే ఆయనకు జీపీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. నాకు ఆ క్రమంలో వారు పొన్న లక్ష్మి గారు నీకు ఇంకా మంచి భవిష్యత్తు కోసం మంచి పోస్ట్ నీ కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి నాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. నన్ను కాదని మాత్రం వాళ్ళు ఎటువంటి పోస్ట్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు కోర్టు ప్రాంగణంలో మేజర్గా చెప్పుకోదగ్గ సమస్యలు అంటే ఏమో ఉన్నాయి అంటే చెప్పుకోదగ్గ సమస్యలు, వ్యాలిడ్ సమస్యలు? ఒకటి, నేను ఫస్ట్ టైం ప్రెసిడెంట్ కాకముందు మాకు కోర్టులో యూరినల్స్ ఇబ్బంది ఉండే ప్రజలకు కోర్టుకు వచ్చే లిటిగెంట్స్కు. అటువంటిది అయితే సులభ్ కాంప్లెక్స్ కోసం ప్రయత్నం చేసాం. సులభ్ కాంప్లెక్స్ అనేది కోర్టు ప్రెమిసెస్లో కట్టారు, అదొకటి ఉన్నది. ఒక క్యాంటీన్ లేదు ప్రజల కోసం. క్యాంటీన్ అంటే చాయ్ కానీ టిఫిన్ కానీ భోజనం కానీ చేయాలంటే ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చిన క్లయింట్లకు ఆ ఇబ్బంది జరుగుతుంది. అది ఆ ప్రయత్నంలో ఉన్న ఈసారి ఆ క్యాంటీన్ కూడా కంప్లీట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే జిరాక్స్ సెంటర్ అనేది లేదు కోర్టులో. న్యాయవాదులు జిరాక్స్ కావాలంటే రోడ్డు దాటాల్సి వస్తుంది, అది ప్రమాదకరమైన విషయం. దాని విషయంలో కూడా నేను నా ప్రయత్నం చేస్తున్నా. ఈ రెండు కనుక నా పీరియడ్లోనే ఇంకా రాబోయే 2-3 నెలల్లోనే ఇది కంప్లీట్ చేసి అవకాశం ఉంటే కంప్లీట్ చేసి నేను తప్పుకోవాలని చెప్పి చూస్తున్నా. ఓకే, మీరు మరలా ప్రెసిడెంట్గా నిలబడాలనే యోచనలో ఉన్నారని కొంత టాక్. వాస్తవానికి మీరు మరలా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిలబడడానికి రెడీగా ఉన్నారా? ఎస్, ఎందుకంటే నేనైతే ఈ యొక్క న్యాయవాదులకు హామీలు ఇచ్చే ఏవైతే ఉన్నాయో గత ఎలక్షన్లలో ఆ హామీలు కనుక అమలు కాకపోతే కొన్ని అమలైనవి, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మేజర్ రోల్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్ ఇక్కడే ఉండాలనేది ఒకటి, మా అడ్వకేట్లకు క్యాంటీన్ అనేది ఒకటి, ప్లస్ బార్ అసోసియేషన్లో ఒక జిరాక్స్ సెంటర్ అనేది ఒకటి. ఈ హామీలు నెరవేర్చి అయిపోయినాయి అనుకోండి, నేను తప్పకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను. లేదనుకో కంటిన్యూ కావడం కోసం కూడా నేను నా ప్రయత్నం నేను చేస్తా. అవన్నీ కంప్లీట్ చేశాక నేను తప్పుకుంటా అని చెప్పినది నా యొక్క ఆలోచన. ఓకే సార్, మీరు జనగామ జిల్లా లీగల్ సెల్ ఇక్కడ వైస్ చైర్మన్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏం చేసిల్లు సార్ మీరు ఆ పర్టికులర్ హోదాలో? కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మీరేం చేసిల్లు? ఓకే, కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ. దాంట్లో నాకు లీగల్ సెల్ కన్వీనర్గా ఒకసారి చేశాను. నెక్స్ట్ ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నాను. వైస్ చైర్మన్గా ఉంటూ న్యాయవాదులకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం చాలా ప్రయత్నం చేశాను. ఈ పీపీ పోస్టు జీపీ పోస్ట్ నాకు వస్తే కూడా తీసుకుంది. అందుకే నాకు ఇదేదో గుర్తింపు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, ఆ గుర్తింపు చాలు నాకు. పీపీ జీపీ పోస్టులు పేదవాళ్ళకి ఇప్పిద్దామని చెప్పిన క్రమంలో ఆ ప్రయత్నాలు నేను చేసిన. వాళ్ళ కోసం నేను సదా వారి సేవలో ఉంటాను. ఓకే, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడిగా మీరు ఫెయిల్యూర్ అయ్యాలని చెప్పేసి అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ మీ జనగామ నియోజకవర్గపు మీ ఎమ్మెల్యే గారు ఓటమి పాలవడం జరిగిందంటే ఈ వైఫల్యం ఎవరిది? మీలాంటి నాయకులదే అని చెప్పేసి అనుకోవచ్చా? కాదండి, అది శుద్ధ తప్పు. ఎందుకంటే ఇక్కడ నాయకులు అనేటోళ్ళు లీగల్ సెల్ నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో లోకల్ లీడర్స్, చిన్న చిన్న లీడర్స్ వాళ్ళు, ప్లస్ ఈ యొక్క వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం. కానీ ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులకు ప్లస్ ప్రజలకు ప్రలోభపెట్టి వాళ్ళ అధికారంలో రావడం కోసం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దొంగతోల ఈ యొక్క కాన్స్టిట్యున్సీని గెలవడం జరిగిందండి కాంగ్రెస్ పార్టీ నుంచి. మా యొక్క వైఫల్యం ఏమాత్రం లేదు. అలాగే మా యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో కొమ్మూరు ప్రసాద్ రెడ్డి గారు, వారి కూడా వైఫల్యం ఏ కోశం లేదండి. వారు కూడా చాలా కష్టపడ్డారు గెలవడం కోసం. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య గారు వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళడం వలన అది మీకు పెద్ద మైనస్ అని చెప్పేసి కొంత టాక్. యాక్చువల్లీ మీ ఓటమికి అదేనా రీజన్? కాదండి, ఎంత మాత్రం కాదు. పొన్నాల లక్ష్మయ్య గారు అసలు పార్టీ మారడం అనేది చాలా తప్పండి ఈ సమయంలో. ఎందుకంటే వారు కనుక పార్టీలోనే ఉండి ఉంటే ఇవాళ వారు రాజ్యసభనో ఎమ్మెల్సీఓ లేకపోతే రాష్ట్ర గవర్నర్గానో పంపే పార్టీ ఇది. ఎందుకంటే ఒక బీసీ నాయకునికి ఆయన 1983-84 రాగానే పార్టీ టికెట్ ఇచ్చింది. అమెరికా అంచెలు రాగానే ఆయనకు ప్రతిసారి టికెట్ ఇచ్చింది, ప్రతిసారి ఆయనకు 2 మంత్రి పదవులు ఇచ్చింది, ప్రతిసారి ఆయన లాభపడ్డాడు కాంగ్రెస్ పార్టీతో. ఆల్ ఆఫ్ సడన్ పార్టీని ముంచి బయటకు వెళ్ళిండు, అది చాలా తప్పండి. ఒక మేధావిగా ఆయన ఆలోచించుంటే ఇలా ఒక మంచి పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం
ఆయన ఒక 1% ఉండొచ్చండి. ఎందుకంటే ఆయన కూడా ఒక లీడరు. ఆయన కొంతమంది ఆయనతోని బతికినోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయన మాట విన్నారు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిర్రు. ఇటు ఉండి అటు సహాయం చేసిర్రు. కాబట్టే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఓకే. సార్ ఇక్కడ మీకున్నటువంటి 6 గ్యారంటీస్. యాక్చువల్లీ 6 గ్యారంటీస్‌ని మీరు ఎలా ఫుల్‌ఫిల్ చేయాలనుకుంటున్నారు? మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే ఇక్కడ 6,07,000 పైచిలుకు కోట్ల అప్పు ఉంది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక 9,000 కోట్లను కూడా అప్పుగా తీసుకురావడం జరిగింది. అంటే ఇంత అప్పు పెట్టుకొని ఏం చేయబోతున్నారు మీరు? అంటే కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చెయ్యరు అనే వాదన బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైతే ఏవైతే ఉన్నాయో అందులో ఈ 6 గ్యారంటీస్ అయితే ఉన్నాయో అవి ఫస్ట్ అమలు చేస్తే గనుక కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. అవి అమలు చేస్తూ ఏందంటే ఇంకా ఏవైనా ఉచితాలుంటే అవి కొన్ని రద్దు చేయాలె. రేషన్ కార్డులున్నాయి. రేషన్ కార్డులు చాలా వరకు రద్దు చేయాల్సినయున్నాయి. గత ప్రభుత్వం రద్దు చేయలేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. నిజమైన పేదవానికి సహాయం జరగాలి. ఇందులో భాగంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిందో ఈ బస్సు ప్రయాణం కూడా ట్విన్ సిటీస్‌లో బంద్ చేయాలి. ఉచిత ప్రయాణం అనేది. ఊర్లలోకి వచ్చి పోయేటోళ్ళకి మాత్రం ఇవ్వాలి. ఎక్స్‌ప్రెస్‌లకు కూడా అది ఉచిత ప్రయాణం పెట్టొద్దండి. మా యొక్క రిక్వెస్ట్ ఏందంటే గవర్నమెంట్‌కు ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఖచ్చితంగా అమలై విజయవంతం కావాలి అని చెప్పంటే ట్విన్ సిటీస్‌లో ఉచిత ప్రయాణం బంద్ పెట్టాలి. ఊర్లలో మాత్రమే అది ఇవ్వాలి. ఊర్ల పొంటి పోయేటోళ్ళకి మాత్రమే. ఎక్స్‌ప్రెస్‌లలో బంద్ పెట్టాలి. దానివల్ల ఏందంటే గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ ఉంటది. ఆర్టీసీకి. ఆర్టీసీకి ఇన్‌కమ్ ఉందంటే గవర్నమెంట్‌కి బర్డెన్ తగ్గుతుంది. ఈ బర్డెన్ తగ్గడం కోసం చూసుకోవాలి తప్ప అయ్యో! సక్సెస్ మనం మాటిచ్చాంగా అని చెప్పని భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలంతా కూడా గదే చర్చించుకుంటున్నారు. ఈ జిల్లాల తెరువు కూడా పోదు గవర్నమెంటు. జిల్లాలు ఆల్రెడీ ప్రకటించబడినాయి, అయిపోయినాయి. ఏవన్నా ఉంటే కొన్ని మండలాలు అటు ఇటు కలిపారు. గవేమన్నా ఉంటే సర్దుబాటు చేయాలి తప్ప జిల్లాలను రద్దు చేస్తామనే మాట కూడా కాంగ్రెస్ తన కంట్లో తను వేలు పొడుచుకున్నట్లయితది. ఎందుకంటే ఒక ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ నుంచి మాకొస్తున్న ఆలోచన ప్రకారం, తెలుస్తున్న సమాచారం ప్రకారం మేము చెప్తున్న ఇది ఒక మంచి ఉద్దేశం అండి. ఓకే. సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది గదా! అంటే ఇక్కడ మీ కార్యకర్తలు కావచ్చు, మీ నాయకులే కావచ్చు, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? చాలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జనగామ గాని, స్టేషన్ గనుపురం గాని ఓడిపోవడం వల్ల చాలా నిరాశ, నిస్పృహలలో ఉన్నారండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అలాగే న్యాయవాదులు కూడా నిస్పృహగా ఉన్నారు. అయినప్పటికీ కూడా రెట్టించిన ఉత్సాహంతోటి రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. ముందస్తు ప్రణాళికలు ఉండాలి. ఈ మేధావి వర్గాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని దాని ప్రకారం పోతే బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాను. ఓకే. జనగామ జిల్లా లీగల్ సెల్ చైర్మన్‌గా విధులు నిర్వర్తించడం కోసం మీరు ప్రయత్నాలు ఎక్కడో చేస్తున్నట్టు కొంత టాక్. వాస్తవమా? ఇందులో క్లారిటీ ఉందా రాబోయే రోజుల్లో? అటువంటిది ఏం లేదండి. అది ఒక ఊహ మాత్రమే. ఇంకా నాకంటే వేరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు కూడా ఉన్నారు. వాళ్ళని చేసిన తర్వాత నేనైతే నా అవకాశం వచ్చినప్పుడు నేనైతా. అంతేగాని నేనేదో ముందుగాల పోవాలి కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ కావాలి. గతంలో నాకు వచ్చిన అవకాశాన్ని నేను వేరే వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది. ఆ వ్యక్తినే ఇప్పుడు 6, 7 ఏళ్ల నుంచి చైర్మన్‌గా ఉన్నారు. ఎందుకంటే కోఆర్డినేషన్‌లో వెళ్ళిపోతాం. మాకు పంచాయతీలు లేవు ఇక్కడ. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు నాకు. ఓకే. సార్ ఇక్కడ డెవలప్‌మెంట్ పైన మీ కామెంట్ ఏంటి? ఇది ఒక పొలిటికల్ పరంగా చూసుకుంటే ఒక లీడర్‌గా జనగామ నియోజకవర్గం వరకు డెవలప్‌మెంట్ పై మీ కామెంట్. జనగామ నియోజకవర్గం అనేది డెవలప్‌మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నామో వాళ్ళం అందరం కృషి చేయాలి. చేస్తూ ఏందంటే ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని మన ప్రభుత్వం తరఫున నిధులు తెప్పించుకొని డెవలప్‌మెంట్ చేసుకోవాలి. గెలిచిన వ్యక్తి ద్వారా అనేది కాదు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అన్నది. ఎవరు అయితే ఏ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోతారో ఆ ఓడిపోయిన వ్యక్తియే ఆ పార్టీ తరఫున పనులు చేయించుకొచ్చేది. ఇప్పుడు జనగామ కూడా అంతే. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కాదు. అసలు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే జనగామను డెవలప్‌మెంట్ చేయగలుగుతారు. కాబట్టి వారికి అనుకూలంగా మనం వారికి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం. ఓకే. సార్ యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్‌గా మీ జర్నీ చెప్పండి సార్ యాక్చువల్లీ. మీ 23 ఇయర్స్ జర్నీ చెప్పండి. అంతా సాఫీగా జరిగిందా? నేను అంత సాఫీగా జరిగిందా అంటే జరిగిందనే అనుకోవాలి. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేసుకుందామన్న లా అయిపోయిన క్రమంలో కొన్ని మా బంధువు వలన నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక 6 నెలలు చూసినా వెళ్ళిపోదాం అనుకున్న స్టేజ్‌లో, హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్న స్టేజ్‌లో ఎందుకు ఎక్కడ పోయినా ఇదే స్ట్రగుల్ ఉంటది కదా అని చెప్పని ఇక్కడే ఉండిపోయి నెక్స్ట్ 6 నెలలు చూసుకున్న తర్వాత ఒక సీనియర్ దగ్గర 8 ఇయర్స్ సీనియర్ దగ్గర 8 ఇయర్స్ జూనియర్‌గా చేసిన. నాకిప్పుడు బయటికొచ్చి నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నాకు మంచి లైఫ్ ఉన్నది ఇక్కడ. నేను వన్ ఆఫ్ ద సీనియర్ అడ్వకేట్‌నైనా, వన్ ఆఫ్ ద టాప్ అడ్వకేట్‌నైనా జనగాంలో. ఆ ప్రకారం నేను ప్రజలకు సేవ చేస్తూ, నా పేరు నిలబెట్టుకుంటూ, నా తల్లిదండ్రుల పేరు నిలబెట్టుకుంటూ ప్రజలకు సహాయం చేస్తున్నా. కాబట్టి నా పేరు ఎప్పుడు ఇక్కడ చెరిగిపోదు. ఇక్కడ నా ముద్ర అంటూ ఒకటి ఉన్నది. కాబట్టి ఒకటే, జనగామలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే డబ్బులకు ఆశించొద్దు. ప్రజలకు సేవ చేస్తామని ఆలోచించుకోవాలి అంతే.
ఓకే సార్, మీరు వన్ ఆఫ్ ది టాప్ ఐ మీన్ అడ్వకేట్ అని చెప్పేసి మీరు అన్నారు ఇక్కడ జనగామ వరకు. యాక్చువల్లీ మీరు ఎట్లాంటి కేసెస్ని టేకప్ చేస్తూ ఉంటారు జనరల్గా అయితే? నేను సివిల్, క్రిమినల్ బోత్ సైడ్స్ చేశానండి. నాకు రెండిట్లలో అనుభవం ఉన్నది. నేను గతంలో క్రిమినల్ కేసులలో ఏందంటే చాలా వరకు గుడంబ కేసులు ఉండేదండి జనగామ ఏరియాలో. నేను వచ్చిన తర్వాత గుడంబ కేసులు నాకు వచ్చిన వాటిని మా ఊరు వాళ్ళే కానీ ఎవరైనా ఉంటే, ఎందుకయ్యా ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మీరు బంద్ చేయండి, అట్లయితే నేను ఫ్రీగా చేస్తా అంటే, అట్లా చాలామంది మేము బంద్ చేస్తాం సార్ అని బంద్ చేసిర్రు. దానికి మాత్రం నేను చాలా కృషి చేసిన. వాళ్ళు మా ఊర్లో మాత్రం 100% బంద్ చేసిర్రు. జస్ట్ నా మాట మీద, మీరు ఆర్థికంగా నష్టపోతున్నారు, మీరు మానసికంగా కష్టపడుతున్నారు, వద్దు ఇవన్నీ పోలీసు వాళ్ళకి తినబెట్టుడు, వీళ్ళకి వాళ్ళకి అవుతుంది, మీ సంసారాలు ఆగమవుతున్నాయి అంటే చాలామంది చనిపోతారంటే అట్లా చాలామంది బంద్ చేసిన ఉన్నారు. అందులో నేను సఫలీకృతమైన. సివిల్, క్రిమినల్ కేసులతో పాటు నేను రెవెన్యూ మ్యాటర్స్ కూడా చేశానండి. రెవెన్యూ కేసులలో ఏంటంటే పారదర్శకత అక్కడ లేదండి. ఎవరైనా తహసీల్దార్ కానీ ఆర్టీఓలు కానీ జస్ట్ ఏంటంటే డబ్బుల మనుషులు, డబ్బులకు మేనేజ్మెంట్లో వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ కానీ వాళ్ళు డబ్బులు తీసుకోవడం వల్ల ప్రజలకు అన్యాయం చేశారు. అటువంటిది లేనినాడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఓకే సార్, ఒక్క మాటలో చెప్పాలంటే అడ్వకేట్ కూరెళ్ళ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి జనగామ ప్రజల కోసం ఏం చేసిల్లు అని ఒక స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని స్ట్రైట్గా దానికి వెలువడే ఆన్సర్ ఏంటి సార్? నేను చాలామందికి బయట ₹1,00,000 ఫీజు తీసుకుంటారంటే కూడా నేను మీ ఇష్టం ఉన్నంత ఇచ్చి పని చేయించుకోరని చెప్పిన అదే నా యొక్క గొప్పతనం. నా దగ్గర ఇన్ని కేసులు, వేల కేసులు ఉన్నాయంటే కారణం కూడా నా యొక్క వ్యక్తిత్వం. అంతే తప్ప నేను డబ్బు మనిషిని కాదు అనేది ప్రజలు కోరుకున్నారు. కాబట్టి నేను అటువంటి డబ్బు మనిషిని కాదు, ప్రజలకు సేవ చేస్తున్నా. అదే నా యొక్క గొప్పతనం. ఓకే సార్, యాక్చువల్లీ ఒక అడ్వకేట్గా చెప్పండి, 41 ఇయర్స్ సిఆర్పిసి సెక్షన్ ఏదైతే ఉందో దీనిపైన మీ కామెంట్ ఏంటిది? ఎందుకంటే దీని గురించి మీకు చాలా బాగా తెలుసు. నష్టపోయేది ఎవరు, నష్టపోనిది ఎవరు? ఎస్, నష్టపోయేది పేద ప్రజలు, నష్టపోయింది రాజకీయ నాయకులు. ఇక్కడ ఏంటంటే ఒక పేద ప్రజలకు ఈ యొక్క అవకాశం ఉండాలి. వాళ్ళు పాపం కోర్టు చుట్టూ తిరిగి అడ్వకేట్లకు ఫీజులు, కోర్టు చుట్టూ తిరుగుడు ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఆ బెయిల్ సిస్టమ్ అనేది రద్దు చేస్తూ 41 సిఆర్పిసిని తీసుకురావడం జరిగింది. నేరం చేస్తే నోటీస్ ఇచ్చి వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తో దాన్ని పొందుపరచాలి పోలీసు వాళ్ళు. కానీ ఆ ఛార్జ్షీట్లో ఎటువంటి జవాబు తీసుకోకుండా, పొందుపరచకుండా, నోటీస్ ఇవ్వకుండా ఏదో కామన్గా వాళ్ళు వేసేస్తున్నారు. ఛార్జ్షీట్లు వేసేసి కేసు ఉన్నది మీద అంటున్నారు. అది సీసీ నెంబర్ అయిన తర్వాత నోటీస్ సర్వ్ చేయకుండా, అడ్వకేట్కి తెలియకుండా లోక్ అదాలత్ సిస్టమ్ వచ్చింది. ఆ లోక్ అదాలత్ పెట్టి మళ్ళీ కేసును క్లోజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు. రేపు ఫ్యూచర్లో వాళ్ళకు వీసా ప్రాబ్లం వస్తుంది. చాలామంది న్యాయవాదులు, మన కక్షిదారులు నేరం ఒప్పుకోవడం వల్ల వీసా ప్రాబ్లం వస్తుంది. ఇటువంటి పోలీసు వాళ్ళు చెప్తలేరు. అక్కడ హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి జడ్జెస్ వీళ్ళ మీద ఒత్తిడి ఉన్నది. లోకల్ జడ్జీలు పోలీసుల మీద ఒత్తిడి చేసేసరికి ప్రజల మీద ఒత్తిడి చేస్తుంది. దాంతో వాళ్ళు నేరం ఒప్పుకోవడం వల్ల వాళ్ళ మీద నేరం ప్రూవ్ అయినట్టు, నిర్ధారణ అయినట్టు జరుగుతుంది. కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు చాలా వరకు. పాపం ప్రజల యొక్క కష్టాలు చూసి మేము ఈ లోక్ అదాలత్ సిస్టమ్ కరెక్ట్ కాదు, ఇరు పక్షాలు రాజీపడ్డప్పుడే లోక్ అదాలత్ చేయాలి, కానీ నేరం ఒప్పించి శిక్షలు ఫైన్లు వేసి ఎంతో కొంత తుడిపేద్దాం అనేది సిస్టమ్ బాగలేదు. ప్రజలకు అది ఆ విషయంలో నష్టం జరుగుతుంది. 41 సిఆర్పిసి అనేది పేదవాడి కోసం తయారు చేసిన చట్టం. అది ధనికులకు అక్కిరి వస్తున్నది. పోలీసు వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారో ఎవరు చెప్తలేదు, వాళ్ళు కూడా బదనాం అవుతున్నారు ఇందులో. కాబట్టి 41 సిఆర్పిసి అనేది కోర్టుకే పంపించేసి బెయిల్ సిస్టమ్ పెట్టాలి. అలాగే ఈ ప్రజలకు మంచి చెడు అనేది అప్పుడే జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఒక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గానే చెప్పండి, ఇప్పుడు మీ జిల్లా కోర్టు గురించే మనం మాట్లాడదాం. చాలా వేల సంఖ్యలో కేసులు పేరుకుపోయినన్నమాట వాస్తవమా అవాస్తవమా? ఒకవేళ వాస్తవం అయితే ఈ వైఫల్యానికి కారణం ఎవరు? కేసులు వేరుకపోవడానికి ఎవరు కారణం కాదండి, కక్షిదారులే ఫస్ట్ కారణం. ఎందుకంటే కక్షిదారుడు పలానా కాగితం తీసుకురా అంటే ఇన్ టైంలో తీసుకురాడు. దాంతో న్యాయవాది అంటాడు, వాయిదాలు అడుగుతాడు. జడ్జి కూడా వాయిదాలు ఇస్తాడు, ఎందుకంటే క్లయింట్కి నష్టం జరగొద్దని. ఇలా జడ్జి కాదు, న్యాయవాది కాదు, కక్షిదారుడే ఫస్ట్ ముద్దాయండి కేసులు కంప్లీట్ కాకపోవడానికి కారణం. అంతే తప్ప వేరే ఎవరి పాత్ర లేదు ఇందులో. ఓకే సార్, ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాబోయే రోజుల్లో గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే ఇక్కడ వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 టైమ్స్ వైఫల్యం చెవి చూస్తూ ఉన్నారు మీరు. అయితే ఇక్కడ ఏంటంటే అండి, జనగామ అనేది భిన్న వ్యక్తిత్వాల ఉన్నటువంటి ప్రదేశం. ఇందులో ఏంటంటే చేర్యాల ప్రాంతం కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు చేర్యాల ఎవరు గెలుస్తారని అది ఉండే. జనగాం చేర్యాల పోయి కాన్స్టిట్యున్సీ పోయి జనగాంలో మింగిల్ అయిన తర్వాత జనగాం నుంచి వెళ్ళి ఎవరు గెలుస్తారని ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతారు. ఎందుకంటే జనగాం టౌన్ ఒకరికి లీడ్ ఇస్తుంది, చేర్యాల ప్రాంతం పాత ప్రాంతం ఒకరికి లీడ్ ఇస్తుంది. కాబట్టి ఈ పలానా వ్యక్తి గెలుస్తాడనేది లేకుండా ఉండే. ఈసారి మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న పరిస్థితులలో
బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతున్నారో విచ్చలవిడ డబ్బు ఖర్చు పెట్టడం వల్ల వారికి కొంత మంచి జరిగింది. అంతే తప్ప జనగామ అనేది ఎప్పుడైనా కూడా ప్రజలు బాగా ఆలోచిస్తారండి. జనగామ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ నెక్స్ట్ రావడం కోసం కూడా కాంగ్రెస్ ప్రజలు ఆలోచనకు వచ్చిర్రు ఇప్పుడు నాకు తెలిసి. ఓకే సార్, యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఎన్నో సమస్యల్ని నిశితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు ఎట్లాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నట్టుగా మీరు గ్రహించిల్లు? బయట ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి సమస్యలతో ఉన్నట్టుగా మీరు గ్రహిస్తూ ఉన్నారు? చాలా వరకు అండి ఇప్పుడు ఈ రోజులలో పంపకాల దావలు పార్టీషన్ సూట్లు ఎక్కువ పడుతున్నాయండి. భూమి పంచాయతీలు తప్ప వేరే పంచాయతీలు లేవు జనంలో. భూమి పంచాయతీలతోనే మిగతాయి. వరకట్నం కేసులు లేవు. భార్యాభర్తల పంచాయతీలు ఉంటే సమస్య పోయేటి. ఓపికలు లేక అవి చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి తప్ప విడాకుల కేసులు ఎక్కువైనాయి ఈ రోజులలో. కారణం ఇద్దరికి ఓపిక ఉండట్లేదు. వెనకట ఉన్నట్టు ఉమ్మడి కుటుంబాలు లేవు. దాంతో అదొకటి బాగా కేసులు ఉన్నాయంటే ఇప్పుడు ఈ రోజుల్లో గెట్టు పంచాయలు, భూమి పంచాయలు, పార్టీషన్ సూట్లు. ఆడవారికి ఆస్తిలో వాటా ఉందనేసరికి వాళ్ళు హక్కులు పెళ్లి అయినప్పుడు తీసుకుపోయిన కట్న కానుకలు ప్లస్ పిల్లల ఫంక్షన్లకు ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు మళ్ళీ అన్ని తీరిపోయినాక ఇప్పుడు వచ్చి మళ్ళీ అన్నదమ్ముల మీద పార్టీషన్ సూట్లు వేస్తాను. అది మాత్రం ఆ చట్టం అనేది మార్చాల్సిందే తప్ప ఆ చట్టం మార్స్తేనే సగం పంచాయతీ అవుతాయి. ఇప్పుడు ఈ రోజుల్లో రిజిస్టర్ అవుతున్నాయి 100కు 30% పార్టీషన్ కేసులేనండి. అవన్నీ పోవాలని చెప్పంటే ఈ చట్టం అనేది మారాలి. ఓకే సార్, జనగామ ప్రజలకి మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా? జనగామ ప్రాంత ప్రజలు చాలా తెలివి కలవాళ్ళండి. కొన్ని పరిస్థితులలో మభ్యపడవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ ప్రాంత ప్రజలు గత చాలా ఏళ్ళ క్రితం వరకు కూడా డ్రాట్ ఏరియా, ఇది చాలా వెనుకబడిన జనగామ ప్రాంతం. అటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2009 రాజశేఖర రెడ్డి ఉన్న పీరియడ్లో దేవాదాయ పథకం ద్వారా తీసిన కాలువల ద్వారా చెరువుల నుండి కుంటల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం రాగా 2014-15లో కాలువలు అన్నీ ఎక్కడికక్కడ దింపడం వల్ల చెరువులు నిండడం వల్ల వాటర్ పెరిగింది. వాటర్ సోర్స్ పెరగడం వల్ల రైతులు పంటలు ఎక్కువ పండించు. అదే కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఏంటంటే రైతులలో ఒక నూతన ఉత్తేజం ఉన్నది. ఇది ఇట్లనే కంటిన్యూ కావాలని చెప్పంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ బతికిరు. ఈ బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కూడా కొంతమందే బతుకుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి శ్రీరామ రక్ష. ఓకే సార్, యాక్చువల్ ఇక్కడ మీ సహచర అడ్వకేట్స్, ఇక్కడ జనగామ మీ సహచర బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అడ్వకేట్స్ ఇక్కడ ఈ బస్సు సౌకర్యం కావచ్చు, లేకుంటే ప్రజావాణి కావచ్చు, ఈ రెండు చాలా గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది అని చెప్పేసి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీనిపైన మీ కామెంట్? ఎటువంటి గందరగోళం లేదండి, వాళ్ళే గందరగోళానికి గురవుతారు. ఎందుకు అని చెప్పుంటున్నా అంటే ఈ బస్సు సౌకర్యం ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది. మిగతా గ్యారంటీస్ కూడా వీళ్ళు సక్సెస్ చేసుకుంటూ పోతే మాకు మనగడ ఉండదనే ఒక ఆందోళన చెందుతూ వాళ్ళు అటువంటి విమర్శలు చేస్తారు తప్ప వేరే ఏం లేదు. ప్రజలంతా విశ్వసించారు. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో అది అమలు చేస్తుంది అని చెప్పని ప్రజలంతా విశ్వసించారు. వీళ్ళకి భయం అవుతుంది అంతే, ఇక మా పార్టీ ఉనికి కోల్పోతుంది అని చెప్పని అంతే. అదే గందరగోళం అంతే. కానీ ఈసారి మా సత్తా చూపిస్తాము పార్లమెంట్ ఎలక్షన్లో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా ఖరాఖండిగా చెప్తా ఉంది. అవి అహంకారపూరితమైన మాటలు తప్ప వేరే ఏం లేదండి. సత్తా చూపిస్తామంటే సత్తా మొన్ననే తెలిసిపోయింది వాళ్ళ సత్తా ఎంతనో. ఎందుకంటే ఆ 39 సీట్లు కూడా రాకపోయేటి, కొద్ది తేడాలనే మాత్రమే అవి మాత్రం వచ్చినాయి. గతంలో కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇతర పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కొని వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కలుపుకోవడం జరిగింది. వాళ్ళకే పదవులు వేయడం జరిగింది. ఉద్యమ నేతలందరినీ కూడా అనదొక్కిరు. అందుకని వాళ్ళకి ఆ సత్తా లేదండి. వాళ్ళ మాటల సత్తా తప్ప వాళ్ళకి చేతల సత్తా లేదు. ఓకే సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పై మీ కామెంట్ ఏంటిది? ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో 17కు 17 మనమే కైవసం చేసుకోవాలి అనే కోణంలో బీజేపీ చాలా కరెక్ట్గా అడుగులు వేస్తూ ఉంది. బీజేపీ అనేది ఒకప్పుడు 1997-98 ప్రాంతంలో తెలంగాణలో మంచి ఊపు ఉండేనండి. ఇప్పుడు వాళ్ళకి ఆ ఊపు లేదు. ఎందుకనంటే నియంతృత్వ పాలన అయిపోయింది. ఒక చైనా దేశ ప్లస్ సోవియట్ రష్యా దేశాధ్యక్షుల్లాగా మన యొక్క నరేంద్ర మోడీ గారు అలా ఉన్నారు. కాబట్టి వారిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే నియంతృత్వ పాలన అలవాటు మిగతా పార్టీలన్నింటి రూపుమాపి మొత్తం దేశాన్ని ఏకఛత్రాధిపత్యం చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తాడు ఆయన. కాబట్టి బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే అదొక మతతత్వ పార్టీ. వాళ్ళు ఎంతసేపు ప్రజల బాగోగులు కాదు, మతాన్ని కాపాడడం కోసం మాత్రమే ఉన్నారు. వాళ్ళు ప్రజలను కాపాడడం కోసం కాదండి. కాబట్టి వాళ్ళు అటువంటి అవాకులు చివాకులు పేలుతుంటారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారండి అంతే. ఓకే సార్, ఇక్కడ జనగామ జిల్లా లీగల్ సెల్ వైస్ చైర్మన్గా అట్ ద సేమ్ టైం జనగామ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా
జనగామ ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఇక్కడే నేను జనగామ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జనగామ ప్రాంత ప్రజలు చాలా సౌమ్యులు, అమాయకులు. వీళ్ళు కనుక తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ప్రజలు ఎప్పుడైతే అమాయకులు కాబట్టి అమాయకులు ఉన్న దగ్గరనే అధికారం అనేటువంటి డబ్బు ప్రలోభ పెట్టి గెలిచే అవకాశం ఉంటుంది ఏ పార్టీ అయినా. కాబట్టి ప్రాంత ప్రజలు తెలివిగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేయాల్సిందిగా కోరుతూ, ప్రజలందరూ కూడా వివాదాల తెరువు పోకుండా మనం ఏంది ఎట్లా ఉన్నాం అట్లే ఉండాలని చెప్పని బతుకు తెరువు అనేది చూసుకోవాలి తప్ప పంచాయతీల తెరువు వద్దని చెప్పి కోరుతూ, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో జనగామ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచి వారికి అభ్యర్థులను మాత్రం గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఒక సీనియర్ అడ్వకేట్గా మీ మనసులోని మాట అదేదైనా సరే దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఇంకా నా వరకు నేను వచ్చేసండి జనగామ కోర్టులో ఏదైతే న్యాయవాదుల సమస్యలు ఉన్నాయో, ఎందుకంటే జూనియర్ అడ్వకేట్లు కానీ కొంతమంది అడ్వకేట్లకు జనగామలో కానీ ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు. వాళ్ళ కోసం ప్లాట్ల కోసం కూడా ప్రయత్నం చేయాలి. మేము ఏదైతే మార్కెట్ రేట్ ఉందో ఆ రేట్ చెల్లించడానికి మేము రెడీగా ఉన్నాం. గవర్నమెంట్కి మా అప్పీల్ ఏంటంటే, మేము జనగామ న్యాయవాదులు ఎవరైతే ఉన్నాం వాళ్ళ గవర్నమెంట్కు రిజిస్ట్రేషన్ వాల్యూ మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. మాకు ఇంత జాగ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ కావాలి. ప్లస్ కోర్టులో మాకు క్యాంటీన్ లేదు, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అదొకటి. ప్లస్ జిరాక్స్ మిషన్ లేదు, జనగామలో సెంటర్ లేదు కోర్టు ప్రెమిసెస్లో. అది కూడా నేను నా యొక్క హయాంలో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందుకు నాకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని కోరుకుంటూ, మా యొక్క జడ్జిలు సహకరిస్తున్నారు, నేను అది సఫలీకృతం అవుతుందని చెప్పి కోరుకుంటూ, అందరూ జనగామ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మీరు చూస్తున్నారు బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.